హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్నాప్చాట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్కి వెళ్ళి స్నాప్చాట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇట్లా రెండు ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి సైన్ అప్, సెకండ్ వన్ వచ్చేసరికి లాగిన్ అనమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి ఆ అకౌంట్లోకి వెళ్ళొచ్చు. బట్ మనకి అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ సైన్ అప్ అనేది ఉంది కదా వైట్ కలర్లో, దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడైతే మన కాంటాక్ట్స్ని అయితే సింక్ చేయాలని అడుగుతుంది. మీరు అలౌ చేయండి, దానికి ఏం కాదు. డినే అంటే డినే కూడా చేయొచ్చు, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఆ తర్వాతకి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సేమ్ మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ఇస్తామో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, సో అలానే ఇవ్వాలి. నా ఫస్ట్ నేమ్ వచ్చేసరికి సురేష్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసరికి అల్లూరి కాబట్టి సో నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇచ్చాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ నుంచి మీరు మీ బర్త్ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే నా బర్త్ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే వాట్ ఈజ్ యువర్ యూజర్ నేమ్ అని అయితే ఇస్తుందన్నమాట. ఇది ఎస్ అల్లూరి అని అయితే ఇచ్చింది, బట్ నాకు ఇది నచ్చలేదు. ఒకవేళ మీరు నచ్చితే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి, నచ్చకుంటే చేంజ్ మై యూజర్ నేమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇష్టం వచ్చింది అయితే పెట్టుకోండి. నా పేరు సురేష్ అని అయితే నేను ఇస్తున్నాను. సో మీ ఇష్టం వచ్చింది అయితే మీరు ఇవ్వండి. ఇది ఆల్రెడీ తీసుకున్నారనమాట. సో ఒకవేళ యూజర్ నేమ్ అనేది వేరే వాళ్ళు తీసుకుంటే మీకైతే ఇది ఇవ్వదు. సో దాని పక్కన ఏదైనా ఒక నెంబర్ రాసుకోండి. సో నేను ఏదో ఒక నెంబర్ అయితే రాస్తున్నాను, అయినా తీసుకోవట్లేదు. సో పర్ఫెక్ట్గా లేని నెంబర్ అయితే రాస్తే అది ఆటోమేటిక్గా మనకైతే ఇచ్చేస్తుంది అనమాట. సో నేను ఒక 5 నెంబర్స్ రాయగానే ఆటోమేటిక్గా నాకైతే ఇచ్చింది. సో మీరు ఇట్లా యూజర్ నేమ్ లేకుంటే కొత్త నెంబర్స్ని అయితే యాడ్ చేయండి, అదే ఇస్తుంది. అండ్ ఆ తర్వాతకి మనకి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ యువర్ పాస్వర్డ్ షుడ్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్, అంటే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. అవి నెంబర్స్ అయినా కానివ్వండి, లెటర్స్ అయినా ఏవైనా 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ అయితే ఉండాలి. సో నేనైతే పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పాస్వర్డ్ లుక్స్ గుడ్ అని అంటే మన పాస్వర్డ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము, హ్యాకర్స్ హ్యాక్ చేయలేకుండా అనేది అర్థం అనమాట. ఒకవేళ పాస్వర్డ్ ఈజ్ నాట్ గుడ్ అంటే మీరు వేరే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. అండ్ పాస్వర్డ్ అనేది లైక్ లెటర్స్ని, ఆల్ఫాబెట్స్ని, నెక్స్ట్ అదర్ సైన్స్ని యూస్ చేసి పెట్టుకోండి, సో దట్ స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి మ్యాక్సిమం అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందన్నమాట. ఇది 5th స్టెప్. ఈ స్టెప్ క్రియేట్ చేస్తే మనకి ఈ స్టెప్ని కంప్లీట్ చేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీని అయితే తీసుకుంటుంది. మీరు ఏ కంట్రీ వాళ్ళు అయితే ఆ కంట్రీని అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ నెంబర్ ఉంది కదా, అక్కడ ఏదైతే నెంబర్ని యూస్ చేస్తారో ఆ నెంబర్ని ఇవ్వండి. లేదు మా దగ్గర నెంబర్ లేదు, మేము ఈమెయిల్ అడ్రస్ నుంచి క్రియేట్ చేసుకుంటాం అనుకుంటే యూజ్ ఈమెయిల్ అడ్రస్ ఇన్స్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ని కూడా మీరైతే ఇవ్వచ్చు. సో నేనైతే నాకు నెంబరే కావాలి కాబట్టి నెంబర్ని అయితే ఇచ్చాను. ఆ తర్వాతకి ఫినిష్ అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఒక ఓటీపీ ఇచ్చి ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటుంది. ఒకవేళ మీరు మెయిల్ ఇస్తే ఆ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా వెరిఫై అయితే చేసుకుంటుంది అనమాట. మీరైతే ఆ మెయిల్ నుంచి అయితే ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి మెయిల్ ఇచ్చిన వాళ్ళకి. సో మనకి ఇట్లా రావడం అయితే జరిగింది. యాక్చువల్గా మన కాంటాక్ట్స్లో ఉన్న ఎవరైతే స్నాప్చాట్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరి మనకైతే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఫాలో అవ్వండి, లేదంటే పైన స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లేదంటే కంటిన్యూ అనే బటన్ వచ్చినా కూడా ఏం కాదు. సో ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. సో నేను ఇదేంటంటే మీకు చూపించడానికి క్రియేట్ చేశాను కాబట్టి ఎవరిని ఫాలో అవ్వలేదు. అండ్ ఆ తర్వాతకి మీరైతే బిట్మోజ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అయ్యింది. మీరు బాయ్ గల్లా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను బాయ్ని కాబట్టి బాయ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాతకి మన ఫేస్కి తగ్గట్టు కొన్ని ఎమోజీస్ రావడం అయితే జరుగుతుంది. సో ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి, లేదంటే మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇంకా చాలా అయితే వస్తాయి అనమాట. మీరు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది బాగా నచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే క్రియేట్ యువర్ అవతార్ ఈస్ రెడీ అని అయితే చెప్తుంది. సో డన్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఫిల్టర్స్ని ఇవన్నిటిని యూస్ చేసి ఇంకా ఈ అకౌంట్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు కంప్లీట్ సెటప్ అయితే చూపించాను. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.